రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా వరుస బీభత్సం కొనసాగుతోంది. మరి ముఖ్యంగా ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఎందుకంటే బంగాళాఖాతంలో ఇప్పుడు అల్పపీడనం కాస్త బలపడుతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఇప్పుడు వాయుగుండంగా మారబోతోంది. మరో 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇప్పటికే దాని ప్రభావం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ఆ డీటెయిల్ కి సంబంధించి మాట్లాడుకునే ముందు ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకి భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ని జారీ చేసిన దానికి సంబంధించిన వెదర్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. మరో 12 గంటల్లో వాయుగుండంగా అల్పపీడనం మారనుంది అంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఇటు ఒడిశా ఆంధ్రప్రదేశ్ మధ్య తీరం దాటుతుందని ఐఎండీ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. మరి ముఖ్యంగా కృష్ణా గోదావరి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. గోదావరి ఉరకలేస్తోంది. ఈ నేపథ్యంలో రేపు మధ్యాహ్నం వరకు కూడా జరభద్రం. ఎందుకంటే తీరం దాటే క్రమంలో కూడా మరి ముఖ్యంగా తీరాన్ని తాకే క్రమంలో ఎటువంటి పరిస్థితులు ఉంటాయో మనం చూస్తూ ఉంటాం. తీరం దాటే క్రమంలో కూడా ఆ పరిస్థితులు కాస్త ఇబ్బందికర, ఆ టైంలో కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇటు వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఆంధ్రప్రదేశ్లో అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఏలూరు జిల్లాలకు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. తెలంగాణలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు అతి భారీ వర్షాలు జారీ చేసింది. ఇక భూపాలపల్లి, కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందంటూ కూడా భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. విశాఖపట్నంతో సహా పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉంటారంటూ భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్, ఇంకొన్ని ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.